కూడా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఆయన అతసాక్షిగా ఈ లోకంలో నుంచి ఆయన రాజ్యము చేరాలనేది. అంత సేవ చేసిన అపోస్తులైన పౌలు కావచ్చు, స్టెఫను కావచ్చు, వీళ్ళందరూ కూడా శిష్యులైన వారికి తెలియదా? దేవుడితో నడిచిన వారే కదా. యేసు ప్రభుతో నడిచారు, యేసు ప్రభుతో తిన్నారు, తిరిగారు, ఉన్నారు. యేసు ప్రభు లోకంలో బ్రతికిన 3.5 సంవత్సరాలు కూడా వారు దేవునితో ఉన్నప్పుడు వారిని అతసాక్షత్వంలో నుంచి దేవుడు తప్పించలేడా? ఈ ప్రశ్న ఎందుకు రావట్లేదు ఈరోజు? ఈ ప్రశ్న కూడా మనకు రావాలి. దేవునితో ఉన్నవారిని దేవుడు తప్పిస్తాడు కదా. మనం ఏం చేస్తాం? మనతో ఉన్నవాడు దొంగతనం చేశాడు అనుకో, మనం ఏం చేస్తాం? అబద్ధ సాక్ష్యాలు మొదలు పెడతాం. వాడు లేడండి ఆ రోజు అక్కడ, వాడు వెళ్ళలేదండి, వీడు నాతోనే ఉన్నాడండి. ఈరోజు మర్డర్ కేసులు కూడా అవే. ఈరోజు సాక్ష్యాలు ఈరోజు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే, వాడు పార్టీలో ఉన్నట్టు పాత వీడియో తీసుకొచ్చి దాన్ని చూపిస్తూ రాత్రి నా పుట్టినరోజు వేడుక జరుపుకుంటే ఆ బర్త్డేలో ఉన్నాడు. పాపాన్ని రక్షిస్తున్నాం కానీ సత్యాన్ని రక్షించట్లేదు సమాజం. ఈరోజు నీతిని రక్షించట్లేదు, అన్యాయాన్ని రక్షిస్తుంది ఈరోజు సమాజం. హల్లెలూయా. వాడు నాతో ఉన్నాడు, ఫలానా చోట ఉన్నాడు. దేవునితో తిరిగిన శిష్యులను దేవుడు కాపాడుకోలేడంటే వారి ఆయుష్ని దేవుడు అలా నిర్ణయించాడు. వారు క్రీస్తు కొరకు చనిపోవాలని. వారు చావు అనేకులకు ఎలా ఉండాలి? ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి. ఈరోజు ప్రతి సేవకుడు అన్నాడు తెలుసా? చనిపోతే ప్రవీణ్ అన్నలాగే చనిపోవాలి. హల్లెలూయా. ఇంతవరకు క్రైస్తవం ఏముంది? నిద్రపోతూ ఉంది ఈరోజు. ఆయన రాజమండ్రిలో చిందించిన రక్తపు మరకలు ఈరోజు నిద్రపోతున్న క్రైస్తవుని మేలుకొల్పాయి. హల్లెలూయా. సోయిలో ఉంది క్రైస్తవం ఈరోజు. నాకెందుకులే ఆ సేవకుడు అలాగా, ఈ సేవకుడు అలాగా. ఎంతసేపు క్రైస్తవ సేవకుడి మీద నిందలేసుకోవడానికి, సేవకులు లోపాలను ఎత్తి చూపించుకోవడానికి ఉంది. కానీ ఆయన మరణము క్రైస్తవులను ఏకము చేసిన మరణం. హల్లెలూయా. యావత్ భారతదేశాన్ని కదిలించిన మరణం అయింది ఈరోజు. అమెరికాలో కూడా కేసు ఫైల్ చేశారంట. తెలుసా ఈ విషయం మీకు? అంటే ఆయన దేవుడు చూడండి ఎక్కడ ఎలా వాడుకున్నాడు ఆయన్ని. అమెరికాలో కేసు ఫైల్ చేశారు. ఆయనది హత్య, అది యాక్సిడెంట్ కాదు. నిజాలు బయటికి రావాలి. భారతదేశంలో నిజాలు బయటికి రావు. క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, క్రైస్తవుల్ని చంపేస్తారు. క్రైస్తవుల్లో ఉన్న నిజాలను బయటికి రానివ్వరు. ఇది భారతదేశంలో న్యాయం జరగదు అని అమెరికాలో కేసు ఫైల్ చేశారు. హల్లెలూయా.